వంశీ కావాలంటుంది. వంశీయా? కానీ ఒకటి గమనించిన అమ్మాయి హెయిర్ మాత్రం చాలా లాంగ్ ఉందన్న. నువ్వేమన్నా నాకు తెలియదు. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక. వంశీ ఎడిటింగ్ బాగుంటుంది, వంశీ అని దగ్గర నేర్చుకుంటే ఇంకా బాగా చేస్తావునా? వంశీ ఎడిటింగ్ బాగుంటుందని వంశీ బాగుంటాడని. లేదమ్మా ఇక్కడ ఎవరు నేర్పియర్లు, వెళ్ళిపో. నువ్వు ఉన్నావుగా. అన్ఫాలో చేసింది. అన్ఫాలో చేసింది అన్న. నిజం చెప్పు నువ్వు. నాకు టైం లేదమ్మా. టైం సెట్ చేసుకుంటే టైం ఉంటుంది. సెట్ చేసుకుంటారు తర్వాత. వీడియోలు చేసేటప్పుడు అదే టైంలో పక్కన మౌస్ పెట్టి చేయబెట్టి తిప్పుకుంటూ ఎందుకు కడతావు చేయబెట్టి మౌస్ పెట్టి? బయట ఎక్కడైనా నేర్చుకుంటే మనీ అడిగారు. ఇక్కడ అంటే వంశీ నేర్పిస్తాడు కదా అని. మనీ అడిగారంట, నువ్వు మనీ లేకుండా నేర్పిస్తావండి. ఎడిటింగ్ నేర్పించాడు ఏమంటే తెలిసినట్టు మాట్లాడతావు. ఎంతమ్మా? 20. అట్లా అనకండి రా అంటున్నాడు, అట్లా అనకండి రా అని. గురువులా యాక్ట్ చేయి. అయితే గురువు అంట. గురువు అంట. మనసును గెలిచారు అన్నాను అను అన్న. ఏమైందిరా? దాకెందుకోపోతున్నావు? రాందు తీసుకొని ఇష్టం అన్న ఏమేం తీసుకోండి. రే కదా గైస్ ఒక 2 hours నుంచి మీ ఇక్కడే వెయిట్ చేస్తుంది. ఎవరన్నా ఏమో తెలియదు. అమ్మాయి ఎక్కడ వెయిట్ చేస్తాను. ఇందాక నేను బయటకు వచ్చినప్పుడు చూసిన. కాదన్న ఇట్లా మొన్న లొకేషన్ పెట్టారు కదా మనం ఇట్లా నిమజ్జనం చేసినప్పుడు. సో అట్లా లొకేషన్ బట్టి చాలా మంది ఇంటికి వస్తున్నారు సబ్స్క్రైబర్స్. సో అలా ఉండొచ్చు మరి. ఎందుకు ఇందా నుంచి చెప్పినాను, ఆల్రెడీ చెప్పినా ఎవరు కావాలి వెళ్ళిపోమ్మా అంటే అన్న నేను కలిసిపోతా అది ఇది, నాకు వంశీ కావాలంటుంది. వంశీయా? కానీ ఒకటి గమనించిన అమ్మాయి హెయిర్ మాత్రం చాలా లాంగ్ ఉందన్న. నువ్వేమన్నా నాకు తెలియదు. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక. జస్ట్ ఎట్లా పిలువ పైకి శ్రీయాన దగ్గర. ఎవరు మీరు? ఏంటి వంశీయా? ఫ్యాన్స్ అంటారా? ఎయిటింగ్ నేర్చుకున్నామనా? గోతోడా? సరే శ్రీయానంద్ విలువ అన్న. శ్రీమామని రిషిమామని పిలుస్తాం, ఒకసారి మాట్లాడదాం. ఒకసారి పైకి రామ్మా, పైకి రాను. పైకి రామ్మా. ఏందన్నా పొట్టోడు ఏమో చేసినట్టు. అరే నీ అబ్బా, అరే నువ్వు నిప్పు. నాకు తెలిసి పెద్ద ఎలా కథ మాఫీ చేసినట్టున్నాడు. లేకపోతే అన్న ఏందన్నా పోయి ఆను గురించి కూడా వస్తున్నావు. ఏం మంచి కదా నేను తక్కువగా చూస్తున్నారా నువ్వు? నేను ఎడిటర్ తక్కువ అనలే, మా వంశీ తక్కువ అన్న. అది వేరే విషయం. టెక్నాలజీ రాజమండ్రి అక్కడి నుంచి వచ్చావా? మా ఊరే. నీకెందుకు? మా ఊరు పక్కన చెప్తున్నా. మరి అట్లా చెప్పు. మా ఊరే వైజాగ్ కాదండి, రాజమండ్రి. ఏమన్నా భీమవరం రా. భీమవరం కాదు. ఎందుకు వచ్చినావు? ఎడిటింగ్ నేర్చుకుందాం. ఎడిటింగ్ నేర్చుకోమని వచ్చావా? అంత దూరం నుంచి ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్. లేకపోతే ఇంకేదన్నా? కాదు, మా వాడు నీకు మెసేజెస్ ఏమైనా ఎడిటింగ్ నేర్పిస్తానడా లేకపోతే డైరెక్ట్ నువ్వు వచ్చేసినావా? లేదు. ఆడికి నీకు సంబంధం అయితే లేదు. ఆడి నీకేం మెసేజ్ చేయలే. నువ్వు నిజంగా ఎడిటింగ్ కోసం వచ్చినావు. అలా వచ్చిందని అయితే ఇప్పుడు ఎడిటింగ్ అయితే ఎడిటింగ్ కోచింగ్ సెంటర్కి వెళ్ళాను. ఇంటి దగ్గరికి ఏంది? అవును నిజమే. అది కూడా అంటే వంశీ ఎడిటింగ్ బాగుంటుందని. వంశీ ఎడిటింగ్ బాగుంటుంది, వంశీ అని దగ్గర నేర్చుకుంటే ఇంకా బాగా చేస్తావునా? వంశీ ఎడిటింగ్ బాగుంటుందని వంశీ బాగుంటాడని.
ఒకసారి ఆగి శ్రీయాను ఎడిటింగ్ నేర్చుకున్నాను. అన్న నాకైతే వంశీ మీద డౌట్ ఉందండి, ఇదంతా ప్లానింగ్. అరే అసలు నాకేం తెలుసు అన్న, ఇప్పుడే చూస్తాను. టిఫిన్ వెళ్ళినప్పుడు నాకు అప్పుడు మన కారు పోయినప్పుడు పోతాను ఆకులు తెంపుకుంటా బయటకు కావాలని అడిగితే ఎడుకోండి ఫస్ట్. ఒక నిమిషం అంది ఏందన్నా అంది వేస్ట్ బాబా చూడలేదు. అమ్మాయి అడుగుతుంది రేటింగ్. అదే కదా నేను షాక్ అవుతున్నా. మళ్ళీ ఎడికెళ్ళి వచ్చింది తెలుసా రాజమండ్రి. లేదమ్మా ఇక్కడ ఎవరు నేర్పియర్లు వెళ్ళిపో. నువ్వు ఉన్నావుగా. అన్నా ఇప్పుడు డౌట్ కొడుతుంది అన్న. ఇప్పుడు దాకా నాకు డైలాగ్ కొడుతుంది. కొలబరం పెట్టినా కూడా పెడతాడు ఆడపిల్లలకి. అరే నాకేం తెలియదు అన్న. ఆడపిల్లలకు కొలబరం పెడతాడు. ఈడు బస్ స్టాప్ లో అమ్మాయిలు గెలుగుతా ఉంటాడు. రాజమండ్రి పోయేటప్పుడు చెప్పొచ్చు సేపటి వంశీ వీడియోస్ లో అందుకే మళ్ళీ తెలుసు అంటే మళ్ళీ ఇలా ఏదో అంటారు. తెలుసా తెలుసుగా వీడియోస్ లో తెలుసు. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే వంశీ ఎడిటింగ్ బాగుంటదంట. ఎడిటింగ్ అవంతా సెంటర్లు ఉంటాయి కదా నేర్పిస్తారు కదా, అడిగి పోయి నేర్చుకోవచ్చు. అంటే కాదు నేను వంశీ వీడియోలు చూసా ఎడిటింగ్ బాగా చేస్తాడు అందుకే ఆమె చెప్తున్నా. నాకేమో అవసరం, మేము డైరెక్ట్ వీడియో తీస్తున్నాం అందుకని మాట్లాడుతుంది శ్రీయాన. ఇక్కడ మీరు హెల్ప్ చేస్తారు కదా, గర్ల్స్ కూడా సపోర్ట్ ఉంటారని. బయట మంచిగా నేర్పిస్తారా మీరు పేటలో? అది కాదు వంశీ చెప్పిందా నీకు ఇట్లా ఇవ్వమని. అరే నాకు తెలియదు ఆ పిల్ల అంటే మనం నేను నేర్పించిన. ఓపెన్ చేసుకో అసలు ఆ పిల్ల ఎవరో తెలియదు, ఇలా చూస్తున్నాం మొత్తం. అన్ఫాలో చేసింది. ఆమెకు తెలుసు, నువ్వు చెప్పు ఆమె పేరేందో. నాకేం తెలుసు ఆ పిల్ల పేరు. నువ్వు నిజం చెప్పమ్మా. అన్ఫాలో చేసింది అన్న. నిజం చెప్పు నువ్వు. అయిపోయింది. నాకేమో అమ్మాయికి ప్రొఫైల్ ఓపెన్ చేస్తే ఫస్ట్ 3 లైక్లు కొడతానంట ఫోటోలకి. ఎందుకు కొడతా? వీడేమో ఫస్ట్ అమ్మాయికి ఫాలో కొట్టి వాళ్ళ అమ్మాయి ఫాలో బ్యాక్ కొట్టారు కదా, కొట్టిపోయి అన్ఫాలో కొట్టేస్తాడు. తెలుసా ఈ సీక్రెట్ నీకు? ఏం సైడ్ ఇది అంటారా మీకు? అరే అవురా ఇన్స్టాగ్రామ్ లో ఏ అందమైన అమ్మాయి రీల్ వచ్చినా నీకు మేము అందరినీ సపోర్ట్ చేస్తాం అన్న. ఆమె టాపిక్ చూడరు ఫస్ట్. ఆమె ముంగల్కి ఎడిటింగ్ నేర్చుకున్నాం. ఇప్పుడు నేర్పినంటే ఏం చేస్తావు ఇప్పుడు? నేర్పించమని అడుగుతా. నాకు టైం లేదమ్మా. టైం సెట్ చేసుకుంటే టైం ఉంటుంది. సెట్ చేసుకుంటా తర్వాత ఎడిటింగ్ నేర్చుకోవచ్చు. ఫస్ట్ ఏజ్ ఎంత? 20. పక్కన ఆధార్ కార్డ్ చూపి. నువ్వు అట్లా కనిపిస్తలే 15 years లాగానే. ఏమన్నా మన ఐటీ ఎంప్లాయ్ జాబ్ చెప్తాను. అదే మినిమం 18+ ఉండాలి. రిప్రజెంట్ జాబ్ ఇవ్వాలి. నీకు ఏం తెలుసు? ఎందుకన్నా బాగుంది కాదు. అమ్మాయి బాగోగులు చూసుకోవడం మంచిదే కాదు. ఒక అమ్మాయి ఏమన్నా అవి నేర్పినన్నావుగా. ఆపదలో అంటే ఆదుకోవాలి కదా. అంటే ఇప్పుడు ఆపదలో ఏం లేదా ఆమె నేర్చుకుంటా. సరే అండి మీరే చెప్పండి. ఇంకా కళ్ళ కింద డార్క్ సర్కిల్ వచ్చేసినాయి. జీవితంలోకి అమ్మాయి రాదని ఫిక్స్ అయిపోయింది. కూడా వచ్చేసినాయి. అల్లు అర్జున్ కూడా వచ్చినా. అల్లు అర్జున్ అంటే నువ్వు అల్లు అర్జున్ తో పోల్చుకుంటున్నావు. అవన్నీ ఇంది పక్కన అమ్మాయి పంచాయతీ చెప్పింది. మా ఫస్ట్ ఆధార్ కార్డ్ చూపి. నువ్వు అబౌ 20 or 18+ ఉంటేనే అది కూడా మీ పేరెంట్స్కి చెప్తేనే దాని తర్వాత మేము ఆలోచిస్తాం. ఎందుకంటే చాలా మంది బాయ్స్ కూడా వస్తుంటారు ఎడిటింగ్ నేర్చుకుంటాం మేము చెప్తున్నాం వేకెన్సీ లేదు బ్రో అని. అలాంటి ఇప్పుడు అమ్మాయిని తీసుకున్నాం అనుకో మాకు కూడా బ్యాడ్ పేరు. ఫస్ట్ మీ ఫ్యామిలీతో మాట్లాడాలి. మీ ఫ్యామిలీ వాళ్ళు ఓకే అంటేనే అప్పుడు తీసుకుంటాం. లేదన్న అమ్మాయి పెద్దది అనుకుంటా. ఎందుకంటే కొంతమంది అమ్మాయిలు ఏజ్ ఎక్కువ ఉన్నా కానీ చిన్నగా ఉంటారు. అందుకే అట్లా. నీకేంద్ర అంత తొందర మాట్లాడుతున్నా? తొందర ఏం లేదన్న చెప్తున్నా. మాట్లాడుతుంది కదా ఆధార్ కార్డు అయిన అడుగుతుంటే ఎందుకు ఆగరా ఫస్ట్ తెలుసుకొని అమ్మాయి గురించి. చూడన్నా ఏం తెలియను లేక అన్ని మాట్లాడుతూనే ఉంటాం మళ్ళీ అందరితో. ఇప్పుడు మాట్లాడనీకి ఏమైందిరా? మాట్లాడుతున్నా కదా. సరే నువ్వు ఎడిటింగ్ ఎందుకు నేర్చుకోవాలి?
బయట ఎక్కడైనా నేర్చుకుంటే మనీ అడిగారు. ఇక్కడ అంటే వంశీ నేర్పిస్తాడు కదా అని. మనీ అడిగారంట, నువ్వు మనీ లేకుండా నేర్పిస్తావండి. వాడు 1 రూపాయి పెట్టాడు, అది తీసుకుంటాడు. నీకు అర్థమైతలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమంటారన్నా, టైం ఉందా నేర్పించడానికి? టైం లేదు, అవసరం లేదు. ఇప్పుడు నేను నీ వీడియోలు చేసేటప్పుడు అదే టైంలో పక్కన మౌస్ పెట్టి చేయబెట్టి తిప్పుకుంటూ ఎందుకు కడతావు? చేయబెట్టి మౌస్ పెట్టి రావు కదా. అది కాదన్నా, నా వీడియో అడుగుతుంది చేయడం టైం లేదు కాదు, మౌస్ పెట్టి చేయబెట్టి నేర్పిస్తున్నా. మరి ఎవరికైనా ఏదైనా ఎడిటింగ్ చేసి పక్కన కూర్చొని నేర్చుకుంటా. ఈమె ఆంటీ ఇంకో అంటుంది, ఆమె తింగరి, నువ్వు బొంగురి. సరివేరు ఇద్దరు. నాకు ఎందుకు ప్లాన్ చేసిండేమో, మెసేజ్ చేయించి మరి నాకదే డౌట్, ఎట్లా ఒప్పుకోవట్లేరు అసలు నీకు ఫస్ట్ ఎట్లా తెలిసింది ఇక్కడికి రావడానికి? ఇన్ కేసు నీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఎందుకంటే ఎడిటింగ్స్ వీడియో చూసుకుంటూ నా శివన్న చేస్తుండు, నేను వీడియో చేస్తున్నాను కాబట్టి నీ ఫొటోస్కి ఇబ్బంది ఏం లేదంటే వాళ్ళ పేరెంట్స్ తో పేరెంట్స్ తో మాట్లాడే అమ్మ ఇంపోజ్ వచ్చి ఆ పిల్లలు 16 years పిల్లలా ఉంది. నాకు అదే అనిపిస్తుంది, చిన్న పిల్లలకి అనిపిస్తుంది. ఎంతమ్మా? 20. అనేది అట్లా అనకండి రా అంటున్నాడు, అట్లా అనకండి రా అని. అట్లా అనకేంది? మన పెద్ద అమ్మాయి ఉంటా ఏజ్ చిన్నకుందేమో. ప్రతిసారి మజాకానికి మజాకేం ఏం రా, చిన్నపిల్లలు తీసుకుంటారు జాబ్లకి ఇళ్ళకి. ఇట్లా ఫస్ట్ ఏజ్ కన్ఫర్మ్ చేసుకోవాలి, ఫస్ట్ అమ్మాయి గురించి తెలుసుకొని. ఎన్ని కాన్సిక్వెన్సెస్ వస్తాయి. మజాక్ చేస్తున్నావు, మజాక్. రేపు పొద్దున్న ఆధార్ కార్డు తీసుకుంటారా? అట్లా చెప్పు. వాడు ఇది కూడా సర్కాస్టిక్ గా అయిపోయింది కదా, నీకు అర్థం కాదు ఫేస్ నేను సీరియస్ చెప్తున్నా. అన్నోళ్ళకి కదా మా ఫోన్ లేదు ఆధార్ కార్డు చూపి. ఇట్లానే రేపు ఇంకో 10 మంది వస్తారు, తీసుకుంటాం రా. ఏందన్నా ఒకటి చెప్పు, మొన్న లొకేషన్ పెట్టినాం కదా, అందరు వచ్చి ఇలా కూర్చుని ధర్నాలు చేస్తారు, ఎవరిని టీమ్ లోకి తీసుకోమని చెప్పు. నేను వచ్చారు పాపం, రోజు వస్తారు. అదే చెప్పు, అది ఏదో సెల్ఫీ అంటే ఇస్తావు కానీ నువ్వు టీమ్ లోకి ఏదో అమ్మాయి ఎడిటింగ్ నేర్చుకుందాం అన్న ఇదిలో ఉంది. ఆధార్ కార్డు ఎడిటింగ్ చేయాలని పెద్ద నమ్మకం ఏముండదు అన్న. ఎడిటింగ్ చేయొచ్చు, ఆధార్ కార్డు కూడా రాదు కాబట్టి నేర్చుకుందాం అనుకో. ఆడ చేసి పంపడం ఉందే, మనం చెప్పడం కదా. పిల్లెవరు ఏం లేదు నాకు అసలు. పిల్లెవరు అని బ్రో అనేసి అయిపోతే ఒకసారి క్లారిఫికేషన్ వద్దులేదు బ్రో అనేసి అయిపోతుంది. ఎడిటింగ్ నేర్పించడేమంటే తెలిసినట్టు మాట్లాడతాడు. అనాలేంద్రా, ఏం నేర్పించినారు ఆ పిల్లకి? చాటింగ్ లేదు ఆల్రెడీ చెప్పిన. స్క్రిప్ట్ పంపించేసి అను పర్లేదు బ్రోను అను ఏం చేసావురా? అసలు నాకు వీడియో పంపించడం అనిపిస్తుంది. అట్లా కింద వెయిట్ చేయి, అట్లా వెయిట్ చేస్తే అన్న వాళ్ళు పైకి పిలుస్తారు, ఆడపిల్లవు కాబట్టి. దాని తర్వాత చిన్న నేను ఏదో ఒకటి మాట్లాడతా. ఇంతమంది వచ్చారు, కెమెరా పెట్టారా? అమ్మాయిలు రాలే కదా, వంశీ అని పేరు. వంశీ అని పేరు అందుకే పెట్టినా. చిట్టి వచ్చింది, ఫస్ట్ అన్నా అన్నాను. అను పర్లేదు అను 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 శ్రీ అన్న శ్రీషన్న అను. మమ్మల్ని అంటారు రా, నేను కూడా అను. అప్పుడే నాకు నమ్మకం కలుగుతుంది, అప్పుడే తీసుకుంటాను నేను. అన్నాను ఇప్పుడు అంటే ఎడిటింగ్ నేర్పించడానికి. నేర్పిస్తాను. అది గురువు, నువ్వు ఆమెకి గురువులో యాక్ట్ చేయి. అయితే గురువు అంట. గురువు అంటే అంతా నాకు పెద్ద స్కామ్ లా అనిపిస్తుంది. దయచేసి నిజాలు తెలుసుకొని మరి తీసుకుంటే బెటర్. కెమెరా రన్ అవుతుంది, యూట్యూబ్ పెడతా వీడియో, మింటలు చూస్తారు అప్పుడు. చూడండి, అదే ఫేస్ బ్లర్ చేయరా ఈ వీడియో. ఒకేలా ఓకే అంటేనే ఆ వీడియోస్ వస్తా అంటేనే అప్పుడు ఫస్ట్ అన్నాను అన్నాను అను అన్న. ఏమైందిరా? నీకేమైందిరా? ఎడిటింగ్ వీడియో సెకండ్స్ లో మరి పెద్ద గ్యాప్ లేదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. నేర్పియో ఎడిటింగ్. మౌస్ ఎట్టి నేర్పిస్తే చెయ్యేసి అన్నయ్య నేర్పియో నాకు ఎడిటింగ్ అను. అన్నయ్య చెల్లికి నేర్పించడం
అనుబంధం జన్మల సంబంధం. ఇప్పుడు ఏమైంది? ఎందుకు అంత డల్ అవుతున్నావు? డల్ ఏం లేదన్న, మీ ఇష్టం. తీసుకుంటే తీసుకోని లేతలేదు. ఇప్పుడు ఏమైంది రా భయ్? మొహం ఎందుకు అట్లా పెట్టినావు? మొహం ఏం లేదన్న, మీ ఇష్టం. తప్పేముంది అన్న అంటే దాకా ఎందుకోపోతున్నావు రాంది లేదన్న, తీసుకుంటే తీసుకొని ఇష్టం. మీ ఇష్టం అన్న, ఏమేం తీసుకోండి. రే కరా 24 ఏళ్ళు వచ్చిన గర్ల్ ఫ్రెండ్ లేదా నాడు బాధ. అయితే అయితే అట్లా అంటారా ఎవడన్నా? అన్న అంటే పోతారా? ఉత్తపుదా ఏడుస్తాడు మళ్ళీ అమ్మాయి విజయం అమ్మాయి కూడా ఇచ్చా తీసిన బాధరా పాపం ఈవెన్ ఏం చేద్దాం. వాళ్ళ ఇంట్లో మాట్లాడు ఓకే అంటే వాళ్ళ ఇంట్లో అంతా ఓకే అంటే ఎడిటింగ్ ఈయనకి కూడా టైం ఉందంటే తీసుకో. ఫస్ట్ అయితే అమ్మాయి ఫేస్ బ్లర్ చేసి వీడియో అప్లోడ్ చేయి.